ప్రైజ్ ద లార్డ్. అక్టోబర్ 8వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. మీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతకాలం నీవు అనేకమైన వాటి కొరకు బహిరంగంగా ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉండొచ్చు. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమగునంటున్నాడు. ఇంతవరకు నీవు ఉద్యోగం నిమిత్తమై ఏడ్చావా? గర్భఫలం నిమిత్తమై ఏడ్చావా? తీరని రోగము నిమిత్తమై ఏడ్చావా? కోర్టు సమస్యల నిమిత్తమై ఏడ్చావా? ఎంతోమంది అధికారుల్ని మనుషుల్ని ఆశ్రయించి ఏడ్చావేమో నాకు తెలియదు, కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనే సూటిగా స్పష్టముగా మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమవుతాయి అంటున్నాడు. ఎలా సమాప్తమవుతాయి అంటే, మనుషుల మీద ఆధారపడక దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు ఆయన నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కాబట్టి మనుషుల్ని ఆశ్రయించక దేవుని సన్నిధిలో మొర్రపెట్టేవారిగా ప్రార్థించేవారిగా ఉంటారని ఆశిస్తున్నాను. అటువంటి ఆత్మ నడిపింపు దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.